విశాఖపట్నంలో మొట్టమొదటి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్ ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు శంకుస్థాపన చేశారు. భీమిలి నియోజకవర్గం ఋషికొండ మధురవాడ ఐటీ పార్కులోని హిల్ నెంబర్ 3లో సిఫీ ఇన్ఫినిటీ స్పేస్ లిమిటెడ్ ఏర్పాటు చేయబోయే 50 మెగావాట్ల ఏఐ ఆధారిత ఎడ్జ్ డేటా సెంటర్తో పాటు ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్కు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. ఏఐ ఆధారిత డేటా సెంటర్ రాక వల్ల విశాఖపట్నం డిజిటల్ గేట్వేగా రూపొందుతుందని, సముద్ర కేబుల్ కనెక్టివిటీ, ఏఐ మౌలిక సదుపాయాలను ఇది బలోపేతం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. నాక్డాక్ లో నమోదైన దేశ ప్రముఖ డిజిటల్ ఐసిటి సొల్యూషన్స్ ప్రొవైడర్ సిఫీ టెక్నాలజీస్ అనుబంధ సంస్థ అయిన సిఫీ ఇన్ఫినిటీ స్పేస్ లిమిటెడ్ వారికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 3.5 ఎకరాలకు పైగా స్థలంలో 1500 కోట్లతో ఈ సంస్థలు ఏర్పాటు కానున్నాయి. ఇది 2 దశల్లో డేటా ఎడ్జ్ సెంటర్ ను అభివృద్ధి చేస్తారు. దాదాపు 1000 మంది పైగా ఉద్యోగాలు లభించే అవకాశం కనిపిస్తుంది. నూతన కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ సదుపాయం వల్ల సముద్ర కేబుల్ నెట్వర్క్ మెరుగుపడుతుందని భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి దిశగా చేపట్టిన పలు కార్యక్రమాల వల్ల, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ వల్ల పలు సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి అని ఈ సంఘటన రుజువు చేస్తోంది. ఇది రాష్ట్ర ప్రగతికి మంచి తోడ్పాటునిస్తుందని, కీలక మార్పులకి ఇది ప్రారంభం మాత్రమేనని రాజకీయ వర్గాలు అంటున్నాయి.